1 బేబీ ప్యాకెట్స్ నెరవారం దగ్గరలో ఎర్లీ మార్నింగ్ అన్నవరం ఎంట్రీ ఇంటికి వచ్చేసామండి. పిల్లలందరూ వెళ్ళిపోయింది. టుమారో కడతారనేసి 3rd ఫ్లోర్ ఎక్కాలండి. ఇప్పుడు మా అబ్బాయి ఎక్కేసి వెళ్ళి 3rd ఫ్లోర్ అండి. ఇది షూ తీసేసేస్తుంది. పిన్ని వాళ్ళు రెంట్ కొంటున్నారు. అదిగండి వాళ్ళు అది ఎంత బాగా కట్టేశారండి. తోరణాలు కట్టేశారండి. ఇంకా అలసిపోవడం వల్ల వాళ్ళు చేసుకుంటున్నారండి. ఇంకా ఆల్రెడీ మేము మాకన్నా ముందు వేరే వాళ్ళు వచ్చేసారు. ఏదో అలా రిలాక్స్ అవుతుంది. ఇంకేం అలాగే కూర సేపు అయిన తర్వాత వంకాయ బీన్స్ పిక్కల రెడీ ప్యానం పెట్టి ఆయిల్ వేసామండి. బీన్స్ పిక్కల కూర పచ్చిమిర్చి వేస్తానండి టేస్ట్ రావడం కోసం. నేనే వండాను అక్కడికి వెళ్ళిన పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత వేపుకోవాలండి. బాగా వేపాలండి. బాగా కడిగి పెట్టుకున్న బీన్స్ పిక్కలు వేస్తున్నాను. బీన్స్ పిక్కలు వేస్తానండి. తర్వాత వంకాయ ముక్కలండి. వంకాయలు కోసుకోవాలండి. ఎందుకంటే కంట వాటర్ తీసుకొని బౌల్తో అందులో బీన్స్ పిక్కలు వేసిన దాంట్లో ఎలాగైనా చింతపండు పులుపు వేయాలండి. అందుకని చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి. చూపించలేదు మీకు. ఇవి బాగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. వేస్తున్నానండి సరిపడినంత. ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గిస్తే అలాగా మగ్గిపోతాయండి. తాజా వంకాయలు. కారం వేస్తున్నానండి 2 స్పూన్లండి. ఇంకా కావాలంటే వేస్తానండి. ఎందుకంటే నేను రెడ్ కలర్లో వచ్చేలాగా వేస్తానండి. ఆడించినప్పుడు అలాగైతేనే తెలుస్తుందండి నాకు. పసుపు పెద్ద వాడనండి. ఎందుకంటే మా అమ్మ ఆడించిన కారంలో బాగా పసుపు కూడా పసుపు కొమ్మలు కూడా అందుకని బాగా మగ్గిస్తున్నానండి. కొంచెం అంటుకుంటుంది. అప్పుడు వాటర్ అడగట్టుకుండా ఉండేలా చూసుకోవాలండి. కలర్ చేంజ్ అయింది కదా, వాటర్ వేసానండి. కొంచెం తీసాను. కొద్దిసేపు అయిన తర్వాత దగ్గరికి అయింది. ఆ టైంలో చింతపండు పులుపు వేసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుపు వేసేస్తానండి. చింతపండు పులుపు వేసిన 10 నిమిషాలకి చూస్తే ఇలా దగ్గరికి అయిందండి. అడగట్టే రీతిలో ఉంటాయి కనుక మెత్తగా ఉడుకుతాయండి. స్టవ్ ఆఫ్ చేసి
పెట్టుకోవడం కూర చాలా టేస్టీ. పులిపే నేను దగ్గరికి అయ్యాక వేస్తానండి, ఎందుకంటే పులుపు ముందు వేసేస్తే ఉడకవు అనేసి. అవి బాగా మగ్గిన తర్వాత పులుపు వేస్తాను. కర్రీ కర్రీ రెడీ అండి.